Avoid taking bath during your periods. First day, second day, third day. Just avoid taking the bath because what happens when we take a bath, that our body temperature fluctuates. It makes our body cold, whereas the natural temperature of our body is getting warmer. Especially women who are taking head bath, after the bath, they will feel a little tired. ఈ వీడియోలో చూపించినట్టు మనం స్నానం చేయకూడదా పీరియడ్స్ లో ఉన్నప్పుడు అంటే అస్సలు కరెక్ట్ కాదు. సో పీరియడ్స్ లో ఉన్నప్పుడు బ్లడ్ తో పాటు చాలా సెక్రీషన్స్ కూడా రిలీజ్ అవుతాయి అన్నమాట. వాటిని క్లీన్ చేయకపోతే వెజైనల్ ఏరియాలో ఇరిటేషన్ కాజ్ చేసి ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో నా ఉద్దేశంలో పీరియడ్స్ లో ఉన్నప్పుడు 2 to 3 times a day స్నానం చేయడం ఇంకా బెటర్. అండ్ ప్యాడ్స్ కూడా చాలా హైజీనిక్ గా మార్చుకోవాలి. నార్మల్ గా ఎవ్రీ 4 hours ప్యాడ్స్ మార్చుకోవాలన్నమాట. అదే హెవీ బ్లీడింగ్ అవుతుంటే ఇంకా తొందరగా మార్చుకుంటే బెటర్ గా ఉంటుంది. చిన్న పిల్లలు ఇప్పుడు మెన్స్ట్రల్ కప్స్ వాడుతున్నారు. సో మెన్స్ట్రల్ కప్స్ ఆర్ వెరీ సేఫ్ అండ్ హైజీనిక్. సో మెన్స్ట్రల్ కప్స్ వాడితే కనుక ఎవ్రీ 12 hours కి ఒకసారి ఎంప్టీ చేసుకోవాలి. ఈ వీడియో టీనేజ్ పిల్లలు చూస్తుంటే కనుక మెన్స్ట్రల్ కప్స్ వాడుతున్నప్పుడు ఒక ప్యాడ్ ని కూడా సేఫ్టీగా బ్యాగ్ లో పెట్టుకుంటే బెటర్ అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా ఓవర్ స్పిల్ అయినా మీకు ఒక బ్యాకప్ లాగా ప్యాడ్ ఉంటుంది కాబట్టి. నా ఉద్దేశంలో మెయింటైనింగ్ హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.